భూలోకంలో నువ్వు ఏదైతే దాన ధర్మాలు చేసి ఉంటావో అవే నీకు స్వర్గంలో లభిస్తాయని చెప్పి, భూలోకంలో నువ్వు బంగారం వజ్రాలు తప్ప ఇంకా వేరేదేదీ నువ్వు దానం చేయలేదని, అలాగే నీ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కానీ, వారి పేరు మీద పిండ ప్రదానం కానీ, అన్నదానాలు కానీ చేయలేదని ఇంద్రుడు కర్ణుడికి గుర్తు చేశాడు. దానికి కర్ణుడు ఇలా సమాధానమిస్తాడు: తను బ్రతికున్నంత వరకు తన పితృదేవతలెవరో తనకి తెలియదు కాబట్టి వారి కోసం ఎలాంటి పితృకార్యాలు చేయలేదని, ఇకపై చేయడానికి తన వారసులెవరూ భూమిపై బ్రతికి లేరని చెబుతూ కర్ణుడు బాధపడటాన్ని చూసిన ఇంద్రుడు కర్ణుడితో ఆ పనులన్నీ పూర్తి చేసుకురమ్మని ఇంద్రుడు కర్ణుడిని 15 రోజుల పాటు భూలోకానికి తిరిగి పంపించాడు. అలా కర్ణుడి వల్ల ఈ భూమిపై మహాలయ పుణ్యపక్షాలు మొదలయ్యాయి. దీని గురించి స్కాంద పురాణం నాగరఖండంలో ఈ విధంగా ఉంది: మహాలయ పుణ్యపక్షాలు అనగా